నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏఐ ప్రస్తుతం ప్రపంచాన్ని షేక్ చేస్తుందని అనుకోవచ్చు. మరి దీనికి సంబంధించి జనరల్ పబ్లిక్ నుంచి సెలబ్రిటీస్, పిఎం, సీఎం ఎక్కడెక్కడి వరకు కూడాను వాళ్ళ ఫేస్ ని మార్పింగ్ చేస్తూ కూడా ఒక భయంకరమైన దృశ్యాల్ని, అశ్లీలతల్ని ప్రదర్శిస్తూ ఉంది. సో ఇది చాలా డేంజర్ అనే అనిపిస్తూ ఉంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రస్తుతం రష్మిక దీని మీద స్పందించారు. ఎందుకు స్పందించారంటే తన మీద ఏమైనా కన్వర్షన్ జరిగిందా, లేకపోతే ఎందుకు అని? రష్మిక మీద ఆల్రెడీ జరిగింది. మనకు తెలుసు, ఒక లేడీ లిఫ్ట్ లో నుంచి బయటకు వస్తున్నప్పుడు రష్మిక వస్తున్నట్టుగా కొంత ఎక్స్పోజింగ్ కాస్ట్యూమ్ వేసుకొని వస్తున్నట్టుగా అప్పుడు బాగా పాపులర్ అయింది. నవ్వుతూ ఉన్నది. యాజ్ ఇట్ ఈజ్ గా మామూలు వాళ్ళకి చూస్తే అది రష్మిక అనే అనిపిస్తుంది. సో అప్పుడు అందరూ కూడా షాక్ అయ్యారు, రష్మిక అయింది ఇంత ఎక్స్పోజింగ్ చేస్తుందని. తర్వాత కొంతమంది దాన్ని పరిశీలించిన వాళ్ళకి అది అర్థమైంది ఫేక్, డీఫేక్ అని. దాని తర్వాత రష్మిక కంప్లైంట్ కూడా ఇచ్చింది. దాని తర్వాత దాని మీద ఢిల్లీ సైబర్ క్రైమ్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి గుంటూరులో ఒక అబ్బాయి చేశాడని చెప్పి గుంటూరులో అతన్ని అరెస్ట్ కూడా చేశారు. దాని తర్వాత రష్మికను I4C అనే ఒక సంస్థ ఉంది. I4C అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంటారు. ఈ సెంటర్ అనేది హోమ్ అఫైర్స్ అంటే మన హోంశాఖ ఆధ్వర్యంలో పెట్టారనమాట. దానికి ఆమెని నేషనల్ అంబాసిడర్ గా నియమించారు. ఎందుకంటే తన మీద ఆమె బాధితురాలు ఫస్ట్ వచ్చిన సెలబ్రిటీ డిఫేక్ అంటే రష్మికని ఇండియాలో. సో అందుకని ఆమె దాని మీద ప్రత్యేకమైన కృషి చేసి నా మీద వచ్చింది కాబట్టి వేరే వాళ్ళ మీద కూడా వస్తుంది, దీని మీద మనం పోరాడాలని చెప్పి ఆమె కూడా పోరాడడం అనేది చేస్తూ ఉంది. అఫిషియల్ గానే ఆమె అంబాసిడర్ కాబట్టి ఆ పనిలో ఉంది. ఈ కాంటెక్స్ట్ లో ఇటీవల కాలంలో చాలా మంది మీద వచ్చాయి. రష్మిక వచ్చిన తర్వాత అలియా భట్ వచ్చింది, తర్వాత కత్రినా కైఫ్ వచ్చింది, ప్రియాంక చోప్రాజ్ వచ్చింది, తర్వాత మన చిరంజీవి ఆయన కూడా సైబర్ క్రైమ్ సజ్జనార్ని కలిసి కూడా ఆయన ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఫేస్ ని, ఆయన బాడీని పెట్టి పోర్నోగ్రఫీనే చేసేసారు చిరంజీవి. అది ఇంకా డేంజరు, అది చేస్తారు. దాని తర్వాత అక్షయ్ కుమార్, తర్వాత సునీల్ శెట్టి, ఆశా భోన్స్లే ఆమె మీద చేశారు, అర్జిత్ సింగ్ మీద చేశారు. ఇలాగా చాలా మంది మీద డీప్ ఫేక్ తో చేస్తున్నారు. మామూలుగా ఇంతకు ముందు కూడా ఉండేది, ఒకప్పుడు 20 ఏళ్లకు ముందు కూడా ఫొటోస్ ని మామూలుగా మనకి ఫోటోషాప్ వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఈ సెలబ్రిటీ వాళ్ళని ఫోటోల్ని పెట్టేసి ఫోటోలు వచ్చేవి ఎప్పటి నుంచో. హీరోయిన్లు, హీరోలు పోర్న్ పిక్చర్స్ అనేవి ఎప్పటి నుంచో వచ్చేవి. అప్పట్లో అది కూడా సంచలనమే, దాన్ని ఎవరు ఆపలేకపోయారు. ముఖ్యంగా తమిళనాడులో ఒక డాక్టర్ tamilsex.com అని ఒక సైట్ ఓపెన్ చేసి ఇవన్నీ పెట్టేశాడు. అప్పట్లోనే అది 500 కోట్ల వ్యాపారం అనమాట. ఫస్ట్ ఇండియాలో చేసింది అదనమాట. దాని తర్వాత అతను అరెస్ట్ కూడా చేశారు. లండన్, సింగపూర్ ఎక్కడో బేస్ అయ్యి అతను నడిపాడు అనమాట. అంటే తమిళ్ పోర్న్ వీడియోస్ ప్లస్ ఈ సెలబ్రిటీల పిక్స్ పెట్టేసి చేసేవాడు. దాని తర్వాత ఏమైందంటే ఆల్రెడీ ఉన్న పోర్న్ వీడియోస్ లో తలల్ని మాత్రం తీసేసి వీళ్ళ తలలు పెట్టారు. అప్పటికి ఇంకా ఏఐ కానీ డీప్ ఫేక్ కానీ రాలేదు. అది కొంతవరకు తెలిసిపోతుంది జనాలకి, అంటే మూమెంట్ అది జనాలకి తెలిసిపోతుంది. అయితే తర్వాత ఏఐ వచ్చింది. ఏఐ వచ్చినాక ఇదేంటంటే గతంలో 10 ఏళ్ళు 20 ఏళ్ళ పట్టే టైము ఇవాళ 6 నెలలు 1 year లోనే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేస్తుంది. పైగా కాంపిటీషన్ పెరిగిపోయింది అనమాట. అంటే ఇప్పుడు చాట్ జీపీటీ మొదలైంది. దీంట్లో చాట్ జీపీటీ తర్వాత జెమినీ వచ్చింది, జెమినీ తర్వాత గ్రోక్ వచ్చింది. దాని తర్వాత ఇంకా రకరకాలుగా ముఖ్యంగా గూగుల్ వాళ్ళు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు విపరీతంగా పెట్టుబడులు పెట్టి చేస్తున్నారు. సిండికేట్ గా ఫామ్ అయ్యి వీళ్ళు ఒక 6-7 మంది విపరీతంగా చేస్తున్నారు అనమాట. దాంతో కాంపిటీషన్ వల్ల ఏమైందంటే ఇప్పుడు వాళ్ళే ఫ్రీ వెర్షన్లోనే మనకి గ్రోక్లో ఫోటో నుంచి వీడియో కన్వర్షన్, మీరు ఫోటో పెట్టి ఈ ఫోటో ఒక అమ్మాయి ఫోటో పెట్టి ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ముద్దు పెట్టుకున్నట్టు వీడియో చేసి ఇవ్వంటే ఇమీడియట్గా అది సెకండ్లలో అమ్మాయి వేరే అబ్బాయిని ముద్దు పెట్టుకున్నట్టుగా వచ్చేస్తుంది. అది చూస్తే చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. నేను చేసి చూశాను, చాలా రియలిస్టిక్గా ఉంది. అంటే మనకేమీ నాలెడ్జ్ అవసరం లేదు, జస్ట్ మనకు కావాల్సిన ఫోటో పెట్టి అప్లోడ్ చేసి కింద ఈ ఫోటో కింద మనం డైలాగ్ కూడా రాయొచ్చు. తెలుగులో అమ్మాయి బూతులు మాట్లాడిన డైలాగ్ పెట్టేస్తే ఎవరినో అబ్బాయితో బూతులు మాట్లాడిన, నువ్వు రారా నన్ను హగ్ చేసుకో, లేకపోతే ముద్దు పెట్టు, నాకు ఇప్పుడు నువ్వు ముద్దు కావాలి, లేకపోతే ఇంకోటి కావాలని
తెలుగులో టైప్ చేస్తే అమ్మాయి వాయిస్ తెలుగులోను, అమ్మాయి కూడా వీడియోగా మారిపోతుంది. ఓ మై సో అది చూస్తే బిలీవబుల్ గానే ఉంది. బిలీవబుల్ గా వచ్చే వరకు కూడా మళ్ళీ మీరు ప్రాంప్ట్ ఇస్తా రావచ్చు. అవును. అట్లాగే ఇంకా ఫోటోలను అయితే ఇంకా మార్చేయచ్చు. మీరు ఎక్కడో అమెరికాలో ఎక్కడో క్లబ్ లో ఉన్నట్టు పెట్టాలా, ఇమీడియట్ గా జెమినీ నానా బొనానా వచ్చింది. ఇవన్నీ నేను ఫ్రీ వెర్షన్స్ చెప్తున్నా. సబ్స్క్రైబ్ వెర్షన్స్ ఇంకా వేరే ఉన్నాయి. ఫ్రీ వెర్షన్స్ లోనే ఇంత అడ్వాన్స్డ్ వచ్చేసింది. సో ఇప్పుడు నానో బనానా కూడా వీడియోలకు వచ్చేసింది. అంటే మనం ఒక అమ్మాయి అబ్బాయిల్ని ఫోటోలు 2 పెట్టేసి వీళ్ళిద్దరూ పోర్న్ వీడియో చేయమంటే పోర్న్ వీడియో చేసే టెక్నాలజీ వచ్చేసింది. సో ఇది ఇంకా చాలా మంది దీంట్లో డీప్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు అయితే ఇంకా బ్రహ్మాండంగా చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ గా ఒక వీడియో తెలుగులో వైరల్ అవుతుంది. అదేంటంటే మాయాబజార్ షూటింగ్ విజువల్స్ వీడియో. అంటే అది నేను చూశాను, చాలా పర్ఫెక్ట్ ఉంది. అంటే జాగ్రత్త గమనిస్తే గానీ, అంటే సావిత్రి వీళ్ళందరూ షూటింగ్ ఎలా చేస్తున్నారు, కెమెరా ఎలా మూవ్ అవుతుంది, ఇవన్నీ అవి చూస్తే అంటే మాయాబజార్లో షూటింగ్ ఎలా చేశారు, ఏ కెమెరాలు వాడారు, అవన్నీ బ్రహ్మాండంగా చేశారు. సో అట్లాగే ఆ మధ్య కాలంలో దాని ఏమంటారు స్టాండప్ కమెడియన్స్, అమ్మాయిలు స్టాండప్ కమెడియన్స్ ఎలాగా ఉండి బూతులు మాట్లాడడం, అది కూడా వైరల్ అయిపోయింది. అందరూ కూడా నమ్మారు అది రియలే అనుకొని. అమ్మాయిలు బరి తెగించారని కామెంట్లు అంతా వచ్చాయి. తర్వాత అది అని అర్థమైంది. అట్లాగే మొన్న ఒక వీడియో, పులి ఒక అతను బయట కూర్చొని ఉంటే అతను ఎత్తుకొని వెళ్ళిపోయింది, అరుస్తున్నాడు. అది అందరూ నిజమన్నారు. చివరికి ఒక ఛానల్ వాళ్ళు కూడా నిజం అనుకొని దాన్ని డిస్కస్ కూడా చేశారు. కానీ అది కూడా మళ్ళీ మరుసటి రోజు అది మళ్ళీ తెచ్చి అక్కడ పెట్టినట్టుగా ఒకటి చేశారు. పెద్ద ఛానల్స్ చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే పెద్ద చిన్న అని కాదు, మనం జాగ్రత్తగా లేకపోతే ఏది ఏది రియల్ అనేది కనిపెట్టడం కష్టమైపోయింది. సార్ ఒక్క డౌట్ ఇక్కడ నాకు, నిజంగానే చేశారు అనుకోండి, దాన్ని కూడా ఇప్పుడు ఏ అనుకునే పరిస్థితి ఉంటుంది? అది నేను చాలా సార్లు చెప్తుంటా, రాజకీయ నాయకులకి ఇప్పుడు ఒక సౌలభ్యం కూడా ఏంటంటే వీళ్ళు నిజంగా ఎక్కడన్నా చేసినా అది నేను కాదు ఏ అనేయచ్చు. మామూలుగా నా వాయిస్ని మిమిక్రీ చేశారు అని అంటారు, ఇంతకు ముందు అనేవాళ్ళు. ఇప్పుడు అది నాది కాదండి వీడియో, అది ఏ వీడియో, నాది కాదని చెప్పేయచ్చు. అది కూడా ఒక సౌలభ్యం. మీరు పంపించుకోండి అంటే వెసులుబాటు అది ఎప్పుడు జరుగుతుంది? మనకి అంత టెక్నాలజీ ఇంకా ఎవాల్వ్ కాల, త్వరగా చేసే ఎవాల్వ్ కాల. కాబట్టి ఇప్పుడు ఏంటంటే దీనిని ఇది సెలబ్రిటీలకి ఇబ్బంది, మామూలు వాళ్ళకి కూడా ఇబ్బంది. ఇప్పుడు ఎవరన్నా నాకు ఒక అమ్మాయిని నేను ట్రై చేస్తాను, అమ్మాయి నాకు పడలేదు, దాంతో అమ్మాయి ఫోటోలు కూడా ఇప్పుడు అందరూ కూడా సోషల్ మీడియాలో ఫోటోలు అప్లోడ్ చేసేస్తున్నారు. ఫోటో నాకు దొరుకుతుంది, ఆ అమ్మాయిని నేను ఇంకొక ఎవరితో అబ్బాయి చేసేసి వాళ్ళ పేరెంట్స్ కి అందరికి పంపించేయచ్చు. సో ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే లోన్ యాప్స్ అండి, లోన్ యాప్స్, మనం లోన్ యాప్ లో నేను ఒక లోన్ తీసుకున్నాను. లోన్ యాప్ నేను ఇన్స్టాల్ చేసుకోగానే నా కాంటాక్ట్స్ అంతా వాడికి వెళ్ళిపోతాయి, నా ఫోన్ లో ఉండే కాంటాక్ట్స్. వాడు మామూలుగా మనం లోన్ కట్టకపోతే వాడు చేసే పని ఏంటంటే నా కాంటాక్ట్ లో ఉండి మా సిస్టర్స్, వైఫ్ వీళ్ళ న్యూడ్ ఫోటోల్ని పంపించేవాడు. కాంటాక్ట్లకి అందరికి వెళ్ళిపోతాయి న్యూడ్ ఫోటోలు, పరువు పోతుంది. ఇప్పుడు వాడేం చేయొచ్చు, వీడియోలు చేసేస్తాడు వాడు. లోన్ యాప్ వాడు ఇంతకుముందు ఫోటోలు చేయగలిగాడు, ఇప్పుడు వీడియోలు చేసి పంపించేస్తాడు. అది అందరికి వెళ్ళిపోయి వాళ్ళు చూడరా పలాని దాము బాలాజీ వాళ్ళ వైఫ్ చూడు ఎలాగా ఉందని వీడు ఇంకొంతమందికి పంపిస్తాడు. అది ఏ అనుకున్నప్పటికీ కూడా చూడడానికి ఉంటది, జుగుప్స్గా ఉంటది. ఇది ఏ కూడా ఎవరు చేశారు, కొంతమంది ఏ కూడా నిజం అనుకోవచ్చు, ఎందుకంటే అంత రియలిస్టిక్ గా ఉన్నాయి. కాబట్టి ఇది డేంజర్. ఇది అందుకని ఒకటి వచ్చింది సార్, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఈ ఏఐ మీరు అన్నారు కదా, ఈ గ్రూప్ తర్వాత జెమినీకి సంబంధించి ఒక అమ్మాయి తన ఫోటో పోస్ట్ చేసి డ్రెస్ చేంజ్ అయ్యి అదే వేరే కొత్త డ్రెస్ లో అడిగారంట. సో ఒంటి మీద ఉన్న మోల్స్ కూడా వచ్చినాయి అని. అవును, లేనిది కూడా వచ్చింది, అంటే కనబడింది కూడా వచ్చింది. సో అది డేంజర్ కదా సార్ యాక్చువల్గా. అంటే ఏం చేస్తుందంటే నీ ఒక ఫోటో పెట్టావు అనుకో, ఈ దీన్ని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసేస్తుంది. ఎక్కడ వేరే ఫోటోలో ఆ మోల్ ఉండొచ్చు. మోల్ నేను కూడా అలా చేశాను, నా ఫోటో ఒకటి పెట్టి వేరేదికి మార్చమంటే నా వాచ్ని కూడా అక్కడికి తీసుకెళ్ళింది. వేరే ఫోటోలో ఉన్న వాచ్ని, ఈ ఫోటో నేను అప్లోడ్ చేసిన ఫోటోలో నా వాచ్ లేదు, వేరే ఫోటోలో నా వాచ్ ఉంది. నా వాచ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. అది అంటే అది మొత్తం మనం ఇచ్చిందే కాకుండా మొత్తం ఎతికేస్తుంది. ఎతికేసి మీ వేరే ఫోటోల్లో నుంచి కూడా తీసుకొచ్చుకుంటుంది అది. సో అందువల్ల డేంజర్. ఒకటి ఏంటంటే దీన్ని ఇండివిజువల్స్ ఎలా డీల్ చేయాలి, గవర్నమెంట్ ఎలా డీల్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇండివిజువల్స్ ఫస్ట్ ఏంటంటే
అమ్మాయిలు ముఖ్యంగా అమ్మాయిలు మనం పరుగు పోతున్నానో నా న్యూడ్ ఫోటో పెట్టినా ఆత్మహత్య చేసుకోవద్దని నేను పదే పదే చెప్తుంటాను. న్యూడ్ పోతే పోయింది, అందరూ న్యూడ్లో ఉంటారు, మనం బట్టల వెనక అందరూ అట్లా ఉంటాం. కాబట్టి పరువు అనేది వదిలేయాలి. నా ఫోటో న్యూట్గా ఉందో నా వీడియో న్యూట్గా ఉందని ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆ మధ్య కూడా 2 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు పురుగుల మందు తాగి, నల్గొండ జిల్లాలో. అందుకని నేను పదే పదే చెప్తున్నాను, ముఖ్యంగా అమ్మాయిలకి. ఎందుకంటే మీ లైఫ్ మీ చేతుల్లో లేదు కాబట్టి ఎవడో చేస్తే మీరు బాధపడి ఆత్మహత్య చేసుకోకండి. అలాగే ఫ్రెండ్స్ మనకెవరన్నా వస్తే కూడా మనం వాళ్ళకి చెప్పాలి. ఇది ఒకటి. రెండవది ఏంటంటే డీప్ ఫేక్ లో ఆ మధ్య చంద్రబాబు మాట్లాడినట్టే వీడియో కాల్లో తెలంగాణ తెలుగుదేశం వాళ్ళని ఏమార్చగలిగారు. నేను దాని మీద సపరేట్ వీడియో చేశాను. అంటే చంద్రబాబు వచ్చి వీడియో కాల్లో వీళ్ళతో మాట్లాడాడు, అది రియల్ గా ఉంది. వీళ్ళు నమ్మి విజయవాడకి కూడా వెళ్ళారు, మధ్యలో డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇచ్చారు, తర్వాత మోసపోయారు. అంటే చంద్రబాబు లాంటి వాళ్ళనే నమ్మించగలిగినప్పుడు రేపు నేను మా వైపు కాల్ వెళ్తుంది, మా వైపు కాల్లో నేను వీడియో కాల్లో నేను చెప్తాను, బీరువాలో 50,000 ఉంది ఫలానా అకౌంట్లో, లేకపోతే ఎవడో వస్తాడు ఇచ్చి పంపించాను, లేకపోతే నీ అకౌంట్లో ఒక 50,000 నాకు ట్రాన్స్ఫర్ చేయను అన్నాను అనుకో, తను ఏం చేసి ఏదో అర్జెంట్లో ఉన్నాడు, నేను అర్జెంటుగా మాట్లాడతాను. మొన్న ఆ మధ్య మా వైఫ్ ఎక్కడో వెళ్ళి నాకు ఒక 40,000 ట్రాన్స్ఫర్ చేయంటే నేను చేశాను మెసేజ్ పెడితే. కానీ ఇప్పుడు డౌట్ ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే నాకు అలాగే మన ఛానల్లో వచ్చే ఒక జర్నలిస్టు, మహిళా జర్నలిస్టు నాకు మెసేజ్ వచ్చింది. నేను ఎవరికో పంపిస్తున్నానండి, 10,000 ఇవ్వండి, మార్నింగ్ నేను ఆఫీస్కి వచ్చినప్పుడు ఇస్తాను. నేను మామూలుగా అయితే పంపించేసి ఉండేవాడిని, కానీ ఇంగ్లీష్లో వచ్చింది. ఇంగ్లీష్లో వస్తే నాకు డౌట్ వచ్చింది, ఈమె ఎందుకు ఇంగ్లీష్లో పెట్టింది అని చెప్పి నేను తెలుగు లిపిలో ఆమెకు పెట్టాను. ఇది మీకు అవసరమేనా అండి, నిజమేనా అని పెడితే రిప్లై రాలా. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ ఆమె చెప్పింది నేను మీకు మెసేజ్ పెట్టలేదంటానండి. అంటే మీ ఫోన్ నెంబర్ నుంచే వాట్సాప్లో నాకు ఒక 10,000 కావాలని వచ్చినప్పుడు నేను నమ్ముతా కదా. సో మనం రోజు కలుస్తున్నాం, మేము మార్నింగ్ ఇస్తానండి అని పెడితే ఏమో అర్జెన్సీ ఏమో అని పంపిస్తా కదా. ఇది కూడా డేంజర్ అండి. అందుకని ఇప్పుడు అందరూ సజ్జనారులు వీళ్ళు చెప్పేది ఏంటంటే భార్యాభర్తలు కూడా కోడ్ పెట్టుకోండి. ఏదన్నా ఒక కోడో ఆకాశం ఎర్రగా ఉందనో ఏదన్నా పెట్టుకోండి. సో డబ్బులు అడిగితే కూడా 50,000 పంపించు అంటే కోడ్ ఏంటని అడగాలి. కోడ్ ఆకాశం ఎర్రగా ఉంది, లేకపోతే వీళ్ళకిద్దరికి తెలిసిందో ఏదో ఒకటి పెట్టుకోవాలి. అది ఇప్పుడు పరిస్థితి. రెండవది సెక్సువల్ ఇదండి, వీడియోలుగా చేసేయడం అనేది దాన్ని ఎవరు ఏమి చేయలేరు. అందుకని ఇప్పుడు యూరోప్ లో గానీ అమెరికాలో గానీ కొన్ని చట్టాలు చేస్తున్నారు. అదేంటంటే ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, సోరా అని లేకపోతే మిడ్ జర్నీ అని ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వీడియోలు తయారు చేసే ప్లాట్ఫామ్. వాళ్ళకందరికి రూల్ పెట్టారు, మీరు ఎవరు వీడియో చేసినా వాళ్ళ మెటా డేటా రికార్డ్ అయిపోవాలి. నేను వీడియో చేస్తున్నాను, గ్రూప్ లో ఇందాక చెప్పాను, నా ఐపీ అడ్రస్, నా ఫోటో, నావన్నీ దాంట్లో రికార్డ్ అయిపోవాలి. అప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ లేకపోతే ఈజీగా నన్ను పట్టుకోవచ్చు, ఇది పలానోడు చేశాడు అని పట్టుకోవచ్చు. అది మనకు తెలియకుండానే చేసేస్తారు. అలాగా పెట్టారనమాట రూల్స్. ఇప్పుడు మనకు కూడా ఒక బిల్లు రెడీ అయింది. అదేంటంటే డీప్ ఫేక్ ప్రివెన్షన్ అండ్ క్రిమినలైజేషన్ బిల్ అని ఒకటి రాబోతుంది మనకి. 2023 డ్రాఫ్ట్ అయిపోయింది. ఇది వస్తే మన ఇండియాలో కూడా ఎవడు డీప్ ఫేక్ చేసినా వాటి డీటెయిల్స్ అంతా దాంట్లో రికార్డ్ అయిపోతాయి. సో రేపు ఈ వీడియో మనం కంప్లైంట్ ఇచ్చామనుకో, సైబర్ సెల్ వాళ్ళు వాళ్ళని అడుగుతారు, ఆ ప్లాట్ఫామ్ వాడిని, వీడి దేంట్లో చేశాడు. సో దాని నుంచి వాడిని లాగేసి పట్టుకుంటారు. సో అలా జరిగితే భయం వస్తుంది తప్ప, అంటే మనం చేసినా మన వివరాలు వెళ్ళిపోతాయి అనే భయం ఉంటే చేయరు, నియంత్రణ వస్తుంది. అది గవర్నమెంట్స్ చేయాల్సిన పని. ఇండివిజువల్ స్థాయిలో మనం ఫికర్ కాకూడదు, జాగ్రత్తలు తీసుకోవాలా. డబ్బుల విషయంలో ఎవరు డబ్బులు అడిగినా, మన సొంత ఫ్రెండ్ కానీ, నాన్న కానీ, అమ్మ కానీ, లేకపోతే భార్య కానీ అడిగినా కోడ్డో గిడ్డో పెట్టుకొని ఇవ్వాలి తప్ప డబ్బులు ఇవ్వకూడదు. రెండోది ఇంకోటి, గుడ్ మార్నింగ్ ఫోటోలు వస్తుంది మీకు, దాని మీద క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ వెళ్ళిపోతుంది. సో మనం అసలు దేని మీద క్లిక్ చేయకుండా ఉండడం ఇంపార్టెంట్. సో ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే అట్లాగే ప్రతి ఫోన్ లో కూడా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వేసుకోవాలి.
సెక్యూరిటీ ఫీచర్స్ ముందు నేర్చుకోవాలండి. Hmm. ఫోన్ మనం వాడేటప్పుడు అవును. దీన్ని సెక్యూరిటీ ఎలాగ పెట్టుకోవాలి అనేది నేర్చుకోవాలి. ఉమ్, ఏదేమైనా జాగ్రత్తగా ఉండాలి. ఇండివిజువల్ స్థాయిలో గవర్నమెంట్స్ కూడా దీని మీద ఇట్లాంటి బిల్స్ తీసుకొచ్చి ఉమ్, దీనికి ఇప్పుడు ఎందుకంటే మనకి సైబర్ సెల్స్ తగినన్ని లేవు. అవును. జిల్లాకు 1-2 కూడా లేవు. పెంచాలి. అట్లాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ కూడా జిల్లాకు 1-2 లేవు. అవును. ఇవన్నీ పెంచాల్సిన అవసరం గవర్నమెంట్ వైపు నుంచి ఉందన్నమాట. అవును సార్, ఇప్పుడు ఒక అంటే చిన్న పాయింట్ మనం అవేర్నెస్ కోసము ఇది అంటే ఐడియా కాదు, ఎవరినైనా పిల్లల్ని వాళ్ళని దాచిపెట్టి వీడియో మీరు అన్నట్టుగా అది వీడియో ఉందని అది చేసి, డీటెయిల్ కిడ్నాప్ అంటారు. అట్లా కూడా డబ్బులు డిమాండ్ చేసి నిజంగా చేస్తారు. డీటెయిల్ పిల్లలు కూడా- కిడ్నాప్ కూడా జరుగుతుంది. అది కూడా అవేర్నెస్ నేను దాని మీద కూడా ఆల్రెడీ చేశాను లాంగ్ బ్యాక్. డీటెయిల్ కిడ్నాప్ ఒకటి, డీటెయిల్ అరెస్ట్ ఒకటి, ఈ 2 కూడా ఉన్నాయి. డీటెయిల్ అరెస్ట్ అంటే ఏమో మీకేమో ఒక వీడియో కాల్ వస్తుంది. అవును. వీడియో కాల్లో అవతల పోలీసు స్టేషను ఆఫీసు అవన్నీ ఉంటాయి. అందులో పోలీసులు డ్రెస్సులు వేసుకొని ఉంటారు. వాళ్ళు ఇట్లా నీ నెంబరు ఒక క్రైమ్ లో ఉంది, పలాని 10 కోట్లు దాని మీద చర్చ జరిగింది, నిన్ను డీటెయిల్ అరెస్ట్ చేస్తున్నాం అని చెప్తారు. మీరు భయపడిపోతారు. నా ఫ్రెండ్కి అతనికి వచ్చింది అలాగే. అతను నాకు ఫోన్ చేశాడు, సిబిఐ వాళ్ళు అంటూ నాకు ఫోన్ చేశారు వీడియో కాల్ అని. లైట్ తీసుకో అని చెప్పాను. అంతే అంతే మరి. సో అందుకని ఈ పోలీసులు అలా చేయరు. అదొకటి. డీటెయిల్ కిడ్నాప్ అయిందంటే ఒక Parents చిన్న కూడా పిల్లవాళ్ళతో అప్రమత్తంగా వీళ్ళు కాంటాక్ట్ లోకి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఫోటోలు అవన్నీ పెట్టి, మీ పేరెంట్స్ న్యూడ్ ఫోటోలు ఇవన్నీ జనాలకి పెడతాం, నువ్వు డీటెయిల్ అరెస్ట్ అయినట్టు మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, కిడ్నాప్ అయినట్టు చెప్పు అని చెప్పి కిడ్నాప్ అయినట్టు అబ్బాయి దగ్గర అమ్మాయి దగ్గర చెప్పిస్తారు. చెప్పిస్తే ఇప్పుడు పేరెంట్స్ తో వీళ్ళు డీల్ చేస్తారు. అవును. మీ కొడుకుని నేను కిడ్నాప్ చేశాము, మాకు ఎంత డబ్బులు ఇవ్వండి అని. అవును. వాళ్ళు కొడుకే పెట్టాడు కాబట్టి నమ్ముతారు. అలాగా దాన్ని డీటెయిల్ కిడ్నాప్ అంటారు. ఈ 2 కూడా జరుగుతున్నాయి. ఏదైనా కూడా నిజము అని నమ్మి తొందరపడకుండా ముందు జాగ్రత్త జాగ్రత్త తీసుకో. తీసుకొని తొందరగా జాగ్రత్త నువ్వు తీసుకోవాలి. ప్యానిక్ అయిపోకూడదు, భయపడిపోకూడదు. First thing. కొంతమందిని నువ్వు ఫ్రెండ్స్ కి వాళ్ళకి వీళ్ళకి చెప్పాలి, డిస్కస్ చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.